శ్రీకాకుళం నగరంలో ఆదివారం సాయంత్రం వ్యాపించిన అతిసార వ్యాధి మంగళవారం నాటికి పంజా విసిరింది. ఇంతవరకు ఈ వ్యాధి బారిన పడి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. వైద్యారోగ్య శాఖ సారథ్యంలో 50 సంచార వైద్య బృందాలు ఏర్పాటు చేసి ఇంటింటా సర్వే చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ చెప్పారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా అతిసారం ప్రబలే ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేసి ప్రజలకు తగు జాగ్రత్తలు వివరిస్తున్నారు. కాచి వడబోసిన నీరు త్రాగాలి అని, తాజా ఆహారాన్ని భుజించాలి అని, వ్యాధి లక్షణాలు ఉన్న వారిని తక్షణమే ఆసుపత్రిలో జాయిన్ చేయాలని కోరారు. నమస్కారం. ఇప్పుడు మనకి శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ అర్బన్ ఏరియాలో కొన్ని ఏరియాస్, ఒక 4 ఏరియాస్ ఇన్ఫాక్ట్ స్పెసిఫిక్గా దమన్ వీధి, తర్వాత మన మంగవారి తోట, కాకివది, గుడి వీధి, ఇది పక్కన ఇది అంత ఏరియా. అక్కడ డైరియా కేసెస్ మొన్నటి నుంచి నమోదైంది. మొన్న ఒక 6 కేసెస్, అది అన్ని డిశ్చార్జ్ అయిపోవడం. మళ్ళీ నిన్న ఒక 25 కేసు వచ్చింది. 25 కేసులో ఈరోజు నిన్న మనం అన్ని జీజీఎస్లో అలాగే కిమ్స్లో మనం అడ్మిట్ చేసాం. దీంట్లో ఒక కేసు నిన్న స్టేబుల్ అయితే జీజీఎస్ సూపరింటెండెంట్ గారు పర్సనల్గా చూశారు. 12 గంటలకి కూడా స్టేబుల్ అయింది. బట్ కానీ ఈరోజు పొద్దున మళ్ళీ సెప్సిస్ అయ్యి, అంటే మల్టీ ఆర్గన్ ఫెయిలియర్లో వెళ్ళారు. వేరే కారణం వల్ల, లివర్లో ప్రాబ్లం ఉంది, ఆ కారణం వల్ల చనిపోయారు. సో కాబట్టి దీనికి డైరియాకి మనం అంటే ఇన్వెస్టిగేషన్ తర్వాత మనం చెప్పొచ్చు. ఇది కాకుండా మిగతా అన్ని కేసెస్ స్టేబుల్గానే ఉన్నాయి. బట్ కానీ ఒకటే నేను పబ్లిక్కి చెప్తున్నాను, ఇప్పుడు కూడా 2 కేసెస్ మనకి జీజీహెచ్కి హడావడిగా వచ్చింది. ఏమని అంటే ఈ విరోచనాలు నిన్నటి నుంచి ఉన్నాయి. బట్ కానీ ఈరోజు పొద్దున తీసుకువస్తే కొద్దిగా సీరియస్గా వచ్చారు. ఇమీడియట్లీ ఇక్కడ వచ్చిన తర్వాత మనం కిమ్స్కి పంపిస్తున్నాము, లేకపోతే ట్రీట్మెంట్ ఇస్తూ స్టేబుల్ అయిపోతుంది. బట్ కానీ ఆ స్టేజ్కి ఎందుకు రావడం? మీరు ఏదైనా విరోచనాలు కానీ, కడుపు నొప్పి కానీ ఏదైనా వస్తే ఇమీడియట్లీ దామన్ వీధి దగ్గరనే, లేకపోతే మన గుడి వీధి దగ్గరనే 2 అంబులెన్స్ మనం పెట్టాం. అక్కడ ఇమీడియట్లీ వెళ్ళి మీరు చూపించవచ్చు డాక్టర్కి. అక్కడ డాక్టర్ బట్టి, మెడికల్ ఇన్స్పెక్షన్ బట్టి వాళ్ళు మీకు ఇంటికి పంపించవచ్చు అప్పటికప్పుడే మెడికల్ ట్రీట్మెంట్తో సహా. లేకపోతే ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ లేకపోతే రిమ్స్ హాస్పిటల్కి మనం షిఫ్ట్ చేస్తున్నాం. అది. మూడోది, మీరు ఏదైనా వాటర్ తాగుతున్నారు, నిన్న పట్టుకున్న వాటర్, మొన్న పట్టుకున్న వాటర్ వదలమని చెప్పాను, అందరూ చేశారు. మన టీమ్స్ కూడా ప్రతి ఇంటింటికి వెళ్తే ఇది చెప్తున్నారు. బట్ కానీ ఈ రోజు నుంచి కూడా ఎక్కడైనా వాటర్ తాగుతున్నారంటే మీరు ఆ వాటర్ బాయిల్ చేసుకొని మాత్రం మీరు తాగాలి. ఇది కాకుండా మీరు బయట నుంచి కూడా తీసుకున్నారంటే అప్పుడు ప్యాకెట్ వాటర్ కూడా తీసుకున్నారు అంటే శ్రీకాకుళం ఒక్కటే కాదు, అదే మీరు దయచేసి బాయిల్ చేసుకొని తాగండి. బికాజ్ వెదర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు చలి నుంచి కొద్దిగా వేడిగా ఆ టైంకి వెళ్తుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ కూడా రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. 4వది, అంటే ఈ అన్ని కేసెస్ చూస్తే ఇది ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఎవరెవరిది ఉంది వాళ్ళకి కొంచెం అటాక్ అవుతుంది. సో ముసలి వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే చిన్న పిల్లలు కూడా ఉండొచ్చు. వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీ ఇంట్లో ఒకవేళ ముసలి వాళ్ళు ఉన్నారు, లేకపోతే చిన్నపిల్లలు ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి ఆహారం కానీ, ఫ్రెష్ ఫుడ్, ఏదైనా స్టేల్ ఫుడ్ పొద్దున చేసుకొని వంట చేసుకొని వండించి రాత్రి మీరు తింటారంటే అలా చేయకుండా అప్పటికప్పుడు వండించి అప్పటికప్పుడు తింటే బాగుంటుంది. బయట ఫుడ్ అసలు తీసుకోకూడదు. ఇప్పుడు ఈ మ్యారేజ్, పెళ్ళి ఫంక్షన్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, అక్కడ కూడా మీరు తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఇంట్లోనే తీసుకోండి. అండ్ ఫైనల్గా ఎటువంటి టెన్షన్ పడాల్సిన పరిస్థితి లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఎక్కడ కిమ్స్లో షిఫ్ట్ అయినా, మెడికల్లో షిఫ్ట్ అయినా అన్ని ఖర్చు మన ఎన్టీఆర్ వైద్య సేవ కింద. ఎన్టీఆర్ వైద్య సేవ లేకపోతే ఒకవేళ అది అంతా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి నేను చూసుకుంటాను. పర్సనల్గా నేను డాక్టర్ సోమశేఖర్ కిమ్స్ నుంచి, అలాగే మెడికల్లో కూడా కవర్లో కూడా నేను మాట్లాడాను పర్సనల్గా. సో ప్రాబ్లం ఏం లేదు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ ఫుల్లీ డూయింగ్ ఇట్స్ వర్క్. అండ్ మన ఈ వాటర్ టెస్టింగ్ రిజల్ట్స్ ఈరోజు రాత్రికి అండ్ రేపు పొద్దున్నకి ఒకటి మనకి వస్తుంది. అప్పుడు మనకి తెలుస్తుంది ఎగ్జాక్ట్గా ఏం జరిగింది. బట్ అప్పటి వరకు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ. మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపల్ అథారిటీస్ మార్నింగ్ ఫ్లోర్ ఎస్. సో ఇప్పుడు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నిన్నటి నుంచి నేను ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ నైట్ వాళ్ళు అక్కడే ఉన్నారు. ఒక 2 డాక్టర్ స్పెషల్గా అక్కడ పెట్టాం మనం షిఫ్ట్ వారీగా. ఇది కాకుండా పొద్దున్న నుంచి 5 గంటల నుంచినే ఈ స్పెషల్ శానిటేషన్ టీమ్స్ ప్రతి వార్డు వారీగా అక్కడ ఒక 5 సచివాలయం ఉన్నాయి. సో ప్రతి ఒక్క ప్లేస్లో శానిటేషన్ టీమ్స్ మేము పెట్టాం. స్పెసిఫిక్గా ఒక 50 టీమ్స్ అవేర్నెస్ కోసం పెట్టాం. ఒక 5 మెడికల్ ఆఫీసర్, ప్రతి మెడికల్ ఆఫీసర్ కింద ఒక 10 టీమ్స్, ప్రతి ఒక్క టీంలో ఒక ఏఎన్ఎంతో పాటు జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీ. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి మీకు బాగుందా లేదా, ఏదైనా కడుపు నొప్పి ఉందా అదే చెక్ చేస్తున్నారు. ఇది కాకుండా వాళ్ళు నీళ్ళు ఎలా ఉంది, నీళ్ళు సరిగా తాగుతున్నారా, మన బాయిల్ చేసి తాగుతున్నారా అది కూడా చెక్ చేస్తారు. ఇది టోటల్ 50 ఇంటూ ఒక టీంకి 200 హౌసెస్ మనం ఇచ్చాం. 200 అంటే ఒక 10,000 హౌస్ హోల్డ్స్ మనం ఈరోజు సాయంత్రం వరకు కవర్ చేస్తాం. అయినా సరే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ మీరు హాస్పిటల్కి వస్తే బాగుంటుంది.